హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేవలం ఇంటర్ అర్హతతోనే రెగ్యులర్గా ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అకౌంటెంట్స్ మరియు జూనియర్ అసిస్టెంట్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. కేవలం ఇంటర్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ చూపించినటువంటి జూనియర్ అకౌంటెంట్, అలాగే జూనియర్ అసిస్టెంట్తో పాటుగా కూడా ఇంకా ఇతర ఉద్యోగాలు కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కింద భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. అయితే ఈ వీడియోలో నేను గ్రూప్ సికి సంబంధించినటువంటి జూనియర్ అకౌంటెంట్ మరియు అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల గురించి క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఇక్కడ జూనియర్ అకౌంటెంట్ సంబంధించి 16 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 35 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కేటగిరీ వారీగా కూడా ఇక్కడ మనకి వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే వీటికి సంబంధించి ఏజ్ లిమిట్స్ వచ్చేసి మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ వరకు కూడా మెన్షన్ చేశారనమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక మనం చూసినట్లయితే 22/12/2025 నైట్ మిడ్ నైట్ వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ నెల 22వ తారీఖు వరకు కూడా అవకాశం అవుతుంది అనమాట. చాలా తక్కువ సమయం ఉంది. అప్లై చేసుకోవాలనుకున్న ప్రజలు వెంటనే అప్లై చేసుకోండి. అలాగనే ఏజ్లో రిలాక్సేషన్స్ కనుక మనం చూసినట్లయితే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్స్ వచ్చేసి మనకి పోస్ట్ వారీగా మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనం ఈ ఏజ్ని వచ్చేసి 22/12/2025 నాటికి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే SC/ST క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years, OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years, PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే వీరికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ రూల్స్ కనుక మనం క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి గ్రూప్ సి కింద ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి కేవలం 12th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. ఏదైనా ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను. ఆ ఫుల్ వీడియో చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మాత్రమే అప్లికేషన్కి అప్లై చేయండి. లేదంటే ఈ షార్ట్ వీడియో కింది భాగంలో కూడా ఫుల్ లెంత్ వీడియో యొక్క లింక్ని అటాచ్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు ఫుల్ లెంత్ వీడియో చూసుకోవచ్చు. ఆ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని, అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ని, అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ను కూడా ప్రొవైడ్ చేశాను. వాటి ద్వారా కూడా మీరు ఈజీగా అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.